హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. కేవలం 10th అర్హతతో దేశంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఇది వచ్చేసరికి భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ ఆయుర్వేద సంస్థ విశ్వవిద్యాలయం నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో అటెండర్ జాబ్స్, అలాగే మల్టీ టాస్క్ స్టాఫ్ అసిస్టెంట్, ఇలా వివిధ రకాల పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. దీనికి జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. చూస్తే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. జస్ట్ మీరు అప్లై చేసుకోండి. అలాగే ఏమేం ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసరికి మనకి భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ ఆయుర్వేద సంస్థ విశ్వవిద్యాలయం అనమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అంటే NIA కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. సో ఇది వచ్చేసరికి మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అనమాట. సో ముఖ్యంగా 10th అలాగే 12th అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అంటే పర్సనల్ అసిస్టెంట్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నర్సింగ్, టెక్నికల్, ఇలాంటి చాలా పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో ఫుల్గా చూసేయండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ఈ జాబ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయిందనమాట. చివరి తేదీ అంటే లాస్ట్ డేట్ చూసుకుంటే December 5 వరకు కూడా టైం ఉంది. సో చాలా డేస్ ఉంది కదా అని లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. జస్ట్ 10th అండ్ ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే ఉంటుందన్నమాట. సో ఎలాంటి పోస్టల్ లేదా మాన్యువల్గా దరఖాస్తు ఇలాంటివి ఏమీ లేవన్నమాట. సో పోస్టల్ ద్వారా ఎలాంటిది ఏమీ లేదు. జస్ట్ మనం ఆన్లైన్ మన మొబైల్ ద్వారానే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 18 వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే మనకి ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే దీనికి ఎటువంటి డిగ్రీ అవసరం లేదనమాట. జస్ట్ 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే జస్ట్ మనం 10th పాస్ అయి ఉండాలి, అలాగే కంప్యూటర్ బేసిక్స్ ఉండాలన్నమాట. ఫీల్డ్ ఆఫీస్ వర్క్ సిద్ధంగా ఉండాలి, అంటే మనకి ఆఫీస్ వర్క్ ఇలాంటివి ఉంటాయి. సో వాటికైతే రెడీగా ఉండాలన్నమాట. ఇంకా చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ ఇలా ఉండాలి. ఇంకా చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉండాలి, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 56 ఇయర్స్ ఉండాలన్నమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. ఇంకా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కేటగిరీలకు వయసులో సడలింపు కూడా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే MTS పోస్టులకి అయితే మనకి 18,000 నుంచి మనకి 56,000 వరకు కూడా శాలరీ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్కి అయితే 25,500 నుంచి మనకి 81,000 వరకు కూడా ఉంటుందన్నమాట. మనకి శాలరీతో పాటు అంటే అదనంగా DA, HRA మెడికల్ అలవెన్స్ కూడా అందిస్తారండి. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ స్కిల్ అండ్ జనరల్ నాలెడ్జ్ వంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా లాస్ట్కి చివరిగా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే 3 స్టెప్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకే ఈ జాబ్ అయితే వస్తుందండి. ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై, అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే ఇంకా ముందుగా మనకి వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెబ్సైట్ లింక్ అక్కడ కనిపిస్తుంది, లేదంటే నేను లింక్ అక్కడ ఇస్తాను చూడండి. సో లాస్ట్లో యాడ్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. ముందుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అధికార వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ 2025 అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత MTS అండ్ పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఆ లింక్పై క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి. మీ పర్సనల్
పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేము, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే సో ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్ 10th సర్టిఫికేట్, ఫోటో, అలాగే కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా సో మనం అప్లై చేసినప్పుడే ఈ ఫీజు కూడా చెల్లించేయాలన్నమాట. సో మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసి అక్కడ మీకు ఒక నెంబర్ అయితే వస్తుందన్నమాట. సో ఆ నెంబర్ని సేవ్ చేసుకుని అయితే ఉంచుకోవాలి. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి పరీక్ష వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి, అలాగే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇది జస్ట్ మనకి 10th అర్హతతోనే ఈ జాబ్ అనమాట. సో ఎలాంటి ఛాన్స్ని అయితే వదులుకోవద్దు. పర్మనెంట్ జాబ్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన జాబ్ కాబట్టి అసలు వదులుకోవద్దు. ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే సంస్థ పేరు వచ్చేసరికి జాతీయ ఆయుర్వేద సంస్థ అనమాట. సో NIA అంటే జాతీయ ఆయుర్వేద సంస్థ విశ్వవిద్యాలయం అండి. సో పోస్ట్ వచ్చేసరికి అంటే ఇందులో ఏమేమి పోస్టులు ఓపెన్ చేశారంటే సో పర్సనల్ అసిస్టెంట్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇలాంటి పోస్టులు అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో మొత్తం ఖాళీలు కూడా చెప్పాను. 18 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో అర్హత 10th అండ్ ఇంటర్, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 56 years. అలాగే సో శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి ఉంటుందండి. దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే. వెబ్సైట్ లింక్ కూడా నేను వేస్తాను చూడండి. దాని ద్వారా మనం అప్లికేషన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే 5 డిసెంబర్ 5 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. సో ఎక్కువ రోజులు ఉంది కదా అని అయితే లేట్ చేసుకోవద్దు. సో వెంటనే కూడా అంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ నిజంగా 10th అలాగే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వెంటనే కూడా అప్లికేషన్ పెట్టేసుకోండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.